ముఖ్యంగా ఆ 7 గంటలే ముఖ్యం. ఆ బాధ్యత విద్యార్థి మీదనే ఉంటుంది. పరీక్షల సమయంలో టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ సమయాన్ని మనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఎగ్జామ్లో పాస్ అయ్యేవాడికి ఫెయిల్ అయ్యేవాడికి అందరికీ కూడా రోజుకు 24 గంటలు మాత్రమే సమయం ఉంటుంది. మరి ఆ 24 గంటల సమయంలో సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న వాళ్ళు 10/10 కొందరు రాస్తారు, కొందరు 60% తెస్తారు, మరికొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. అందరికీ ఒకటే సమయం ఉన్నప్పుడు ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయో చూద్దాం. రోజులో 24 గంటలు ఉంటే దాంట్లో ఒక 10 గంటలు మనం కాలకృత్యాలకు నిద్రకు తీసేసినట్లయితే మిగతా 14 గంటలు ఉంటాయి. ఆ 14 గంటల్లో 7 గంటలు స్కూల్ టైం పోతే మిగతా 7 గంటలకు అందరికీ సమానంగా ఉంటాయి. ఈ 7 గంటల సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే 10/10 తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ముఖ్యంగా ఆ 7 గంటలే ముఖ్యం. ఆ 7 గంటలకు మీకు ఏదైతే ఈజీగా వచ్చే సబ్జెక్ట్ ఉందో, ఏది హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ ఉందో డిసైడ్ చేసుకొని దేంట్లో మీరు వీక్గా ఉన్నారో దానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ టైం టేబుల్ని మనం మన రూమ్లో అతుకు పెట్టుకోగలిగితే ఏ సమయానికి మనకు ప్రతి 10 నిమిషాలకు 20 నిమిషాలకు ఆ టైం టేబుల్ చూసుకుంటే మన సబ్జెక్ట్ మనకు గుర్తుంటుంది. సో దాన్ని బట్టి మనం సమయ పాలనని కరెక్ట్గా నిర్వహించుకోగలిగితే ఆ సమయంలో మనము చదువుకోవడానికి కేటాయించగలిగితే రిజల్ట్స్ కూడా చక్కగా వస్తాయి. ఆ బాధ్యత విద్యార్థి మీదనే ఉంటుంది. ఎందుకంటే ఎవరి క్యాపబిలిటీస్ ఏంటో వారికి మాత్రమే తెలుసు. ఏ సబ్జెక్ట్లో సామర్థ్యం ఎంత ఉందో లేదా ఏ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నానో ఆ విద్యార్థికి మాత్రం తెలుసు. కాబట్టి ఆ సమయాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చదివితే ఫలితాలు అనుకూలంగా వస్తాయి.